జన్మనిచ్చిన పిల్లలను ఏ తల్లైనా కాపాడుకుంటుంది. అమ్మ కడుపులో పడ్డనాటి నుంచే బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కాళ్ళతో తన్నిన ఆ కదలికలకు సంతోషం పొందుతుంది. ఈ ప్రపంచంలోనికి వచ్చిన బిడ్డ కేరింతలతో తాను పునర్జన్మ పొందుతుంది. అది మొదలు బిడ్డే లోకంగా బతుకుతుంది. అది సృష్టి నియమం. మనిషైనా జంతువైనా తమకు పుట్టిన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. ఒకవేళ వేరేవారు ఆ బంధాన్ని వేరు చేయాలని ప్రయత్నిస్తే ఆ తల్లి తిరుగులేని శక్తిగా మారి శత్రువును ఎదుర్కొంటుంది. దాన్ని చంపేదాకా వదిలిపెట్టదు. తాజాగా ఒక కుక్క తన పిల్లలను ఎలా కాపాడుకుందో చూస్తే కళ్ళలో నీళ్లు చెమర్చక మానవు. తాజాగా ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఓ రోజు ఒక పాము తన ఆకలిని తీర్చుకోవడం కోసం తిరుగుతూ తెల్లవారుజామున ఓ ఇంటిలో దూరింది. సరిగ్గా అదే ఇంట్లో ఓ చోట ఒక కుక్క తన పిల్లలతో కలిసి ఉంటుంది. ఒక్కసారిగా పాము నేరుగా పిల్లల దగ్గరకు వెళ్ళి పడగ విప్పి అటూ ఇటూ దిక్కులు చూస్తుంది. ఒక్కసారిగా పాము చేసే శబ్దానికి కుక్క కళ్ళు తెరిచింది. ఎదురుగా పామును చూడగానే షాక్కు గురైంది కుక్క. తన పిల్లలపైకి శత్రువు దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని భావించిన కుక్క ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలను కాపాడడానికి ప్లాన్ వేసే పనిలో పడింది. నిజానికి ఆ కుక్కకు 7 పిల్లలు. ఓవైపు ఆ కుక్క పిల్లలపై పాము బుసకొడుతూ మీదకు వస్తోంది. చిన్న కుక్క పిల్లలు అరుస్తున్నాయి. మరోవైపు వాటిని కాపాడే ప్రయత్నంలో తల్లి కుక్క తీవ్రంగా పోరాటం చేస్తుంది. ఈ విషసర్పాన్ని ఎదుర్కొనేందుకు తల్లి కుక్క గట్టిగా ప్రయత్నించింది. గట్టిగా మురుగుతోంది. ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూసింది. ఎవ్వరూ రాలేదు. అందరూ తమాషా చూస్తున్నారు. అప్పటికే 2 చిన్నపిల్లలు కాటు వేయడంతో ఆ కుక్క పిల్లలు మరణించాయి. అయితే ఈ ఘటన జరిగింది తెల్లవారుజామున కావడం, ఓవైపు పాము బుసలు, మరోవైపు కుక్క మొరగడంతో ఇంట్లో వారు నిద్రలేచారు. ఏం జరుగుతుందో తెలుసుకుందామని కుక్క ఉన్న చోటికి వెళ్లారు. అక్కడ ఉన్న పామును చూసి కాస్త భయపడ్డారు. వెంటనే స్థానికంగా ఉండే మహమ్మద్ రఫీ అనే పాములు పట్టే వారిని పిలిపించారు. ఆయన వచ్చి పామును పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ పాము పగ చల్లారలేదు. ఎలాగైనా సరే కుక్కని చంపాలనే ప్రయత్నం తీవ్రంగా చేసింది. మహమ్మద్ రఫీ ఆ పాముని తప్పించుకునే ప్రయత్నం చేసింది. రఫీ మాత్రం చాకచక్యంగా వ్యవహరించి మళ్ళీ పట్టుకుని దాన్ని ఓ బాటిల్లో బంధించాడు. మొత్తానికి 7 కుక్క పిల్లల్లో రెండు మృతి చెందగా మరో 5 కుక్క పిల్లలు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాయి. కుక్క పాము మధ్య జరిగిన ఈ యుద్ధాన్ని ఇంట్లో వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. కుక్క పాము లడాయిని తమాషా చూసినట్లు చూశారు. అక్కడ ప్రాణం పోయింది ఒక జంతువుది అని లైట్ తీసుకోవచ్చు. కానీ ఆ కుక్కది కూడా ఒక తల్లి మనసే. అది కూడా సాటి జీవి. తనలో ఉన్నది మనలాంటి ప్రాణమే. ఇదే సంఘటన మనిషికి జరిగితే పరిస్థితి మరోలా ఉండేది. ఆ కుక్కలో ఉన్నది కూడా ఒక ప్రాణమే. మూగజీవుల్ని ప్రేమిద్దాం. మన వంచు బాధ్యత వాటిని కాపాడుదాం.